ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వే ఎన్ని ప్లాన్స్ వేసావు? డాడీ ఇంకెంత కష్టపడ్డాడు. ఆ రోజా ఏమన్నా తక్కువ నష్టం చేసిందా నాకు? నా ప్రేమని లాక్కుంది, నా కంపెనీ సీట్ని లాక్కుంది, నా వారసత్వాన్ని, నా ఆస్తిని లాక్కుంది. ఆ రోజా ఇప్పుడు ఇప్పుడు దొరికి జైలుకెళ్లే అవకాశం వచ్చింది. దాన్ని మళ్ళీ బయటకు తీసుకురావడం ఏంటి? దానికి నేను ఒప్పుకోను. కాదు బేబీ, రోజా జైలుకు వెళితే నువ్వు రోడ్డున పడతావు. అదే తను జైలుకు వెళ్ళిందా నీ లైఫ్ క్లోజ్ అయినట్టే. అదే బయటకొస్తే నీ మీద కోపం చూపించదు, మనందరము కలిసుందాము అని చెప్తుంది. నువ్వు, నేను, తను ఒక కుటుంబంలాగా కలిసుందామని చెప్తుంది. అదొక సెంటిమెంటల్ ఫూల్, ఎమోషనల్ పక్షి. దాన్ని మనం ఆడించొచ్చు, దాన్ని మనం బయటికి తీసుకొద్దాం. నో మామ్స్, బయటికి తీసుకురావడానికి నేను ఒప్పుకోను. పోతే పోని, నా ఆస్తి నాకు రాకున్నా పర్వాలేదు, నేను రోడ్డు మీద అడుక్కు తిన్నా పర్వాలేదు, బట్ ఆ రోజాని మాత్రం బయటికి రానివ్వను. అది కాదు బేబీ, నా మాట విను. ఒకవేళ రోజా కేసులో లోపలికి వెళ్ళినా కూడా వెపన్ మీద తన ఫింగర్ ప్రింట్స్ లేవు. అది నిరూపించాలి అంటే చాలా కష్టమవుతుంది మనకి. అది అంత ఈజీ కాదు. హైకోర్టు, సుప్రీంకోర్టు అంటూ ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతుంది. ఈ గ్యాప్లో చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈలోపు రోజాకి కోపం వస్తే నువ్వు సారంగపాణి వారసురాలివి కాదు అంటుంది. అప్పుడు మనం ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తన చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది. తన్ని రెచ్చగొట్టి తనకి కోపం తెప్పించి తనతో శత్రుత్వం పెంచుకునే కంటే ఎమోషనల్గా గేమ్ ఆడదాం. దాన్ని దగ్గరికి పిలుచుకుందాం. మన ఆట మనం ఆడదాం. తనని జైలు నుంచి బయటకు రప్పిద్దాం. కానీ తన మనసుని, తన ప్రేమని, తన పెళ్లిని, తన మొగుణ్ణి, తన బంధాన్ని నాశనం చేద్దాం. అది మనం నాశనం చేస్తున్నట్లు ఉండదు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాం, చిరునవ్వు నవ్వుతాం, తన్ని చిత్రవధ చేస్తాం. రోజా మనల్ని ఎప్పటికీ కనిపెట్టకుండా జాగ్రత్త పడతాం. కాదు మామ్స్, నాకు ఈ ఐడియా నచ్చట్లేదు, నేను ఒప్పుకోను. బేబీ, ఇంతకంటే వేరే దారి లేదు. మామ్స్, నువ్వు చెప్పే ప్లాన్ అంతా నాకు కన్ఫ్యూజన్గా ఉంది. నాకొక క్లారిటీ ఉంది, నాకొక ఐడియా ఉంది. నువ్వింకేం మాట్లాడకు. ఆఫీసర్ రుద్రప్రమోద్ ఫోన్ చేస్తున్నాడు. నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. మేడం, రోజాని కలవాలని బాలు, యమునలు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మేడం. నేను మాత్రం కలవడానికి ఒప్పుకోవడం లేదు. అవునా? రోజాని కలవడానికి బాలు, యమునలు ట్రై చేస్తున్నారా? పర్మిషన్ కోసం పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా వెళ్తారు. అలా వెళ్లకుండా నేనైతే అడ్డుపడలేను మేడం. మీరే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి హయ్యర్ అఫీషియల్స్కి చెప్పండి మేడం. ఏంటి మేడం, ఏం మాట్లాడరేంటి? నేనొక ప్లాన్ చెప్తాను, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపో. చెప్పండి మేడం. ఓకే మేడం. రోజా, అమ్మ నీకోసం కొత్త ఆట ఆడబోతోంది. ఐమ్ సారీ రోజా. అమ్మ సెంటిమెంట్ని ఉపయోగించుకొని నీ మనసుని నొప్పించబోతున్నాను.
కొంచెం మంచినీళ్ళు ఇస్తారా ప్లీజ్? నీళ్ళా? నీకు నీళ్లు కాదు కదా, మంచి నీళ్ళ చుక్క కూడా ఇవ్వం. ఒక్క మెతుకు అన్నం కూడా పెట్టం. ఆఫీసర్ గారు చెప్పినట్టు నేరం ఒప్పుకుంటే బతుకుతావు, లేదంటే ఇక్కడి నుంచి శవంగా బయటికెళ్తావు. ఒప్పుకొని చావు. మా సంగతి నీకు తెలీదు. మేమిలా కనిపిస్తున్నాం కానీ మా విశ్వరూపం చూస్తే నువ్వు తట్టుకోలేవు. నీ ప్రాణాలు దక్కాలంటే ఆ హత్య నువ్వే చేశావని ఒప్పుకో. నేరం చేశావని ఒప్పుకో. ఏంటి మేడం గారు ఇప్పటికైనా నోరు విప్పారా లేదా? నేరం ఒప్పుకుంటా అన్నారా? లేదు సార్, చాలా మొండిగా ప్రవర్తిస్తుంది. అవునా? తను మొండి అయితే నేను జగమొండిని. ఏయ్, నా సహనాన్ని పరీక్షించకు. నేను అసలే మంచోని కాదు. సార్ 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 వద్దు సార్. ఇప్పటికే డోస్ ఎక్కువైపోయింది. తనకేమన్నా అయితే మనకే ప్రాబ్లం అవుతుంది సార్. నాకు 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 కోపం తెప్పించకే. ఇదిగో, నువ్వు ప్రాణాలతో ఇంటికి వెళ్ళాలంటే నేరం ఒప్పేసుకో. చావాలనుకుంటే ఇలాగే మొండిగా ప్రవర్తించు. ఏంటి అలా నవ్వుతున్నావు? ఏంటి వెటకారమా? నేను ఇంతలా ఇంట్రాగేషన్ చేస్తున్నా కూడా నీకు నవ్వెలా వస్తుంది? ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావు? దాన్ని తెలుగులో ధైర్యం అని అంటారు. నిజమే, ధైర్యవంతురాలువే. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో నిజం ఒప్పుకునేదానివి. అవును, నాకు డౌటు, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి కర్త కర్మ క్రియ ఎవరు? ఇంకెవరై ఉంటారులే. ఇదిగో నువ్వే. తప్పు చేయనప్పుడు ధైర్యం దానంతట అదే వస్తుంది. ఏంటి ఇంత గట్టిగా మాట్లాడుతుంది? ఎవరైనా ఫుడ్ పెట్టారా? ఏమి ఇవ్వలేదు సార్. చూడు, 1 రోజు 2 రోజులు 3 రోజులు అంతే. తరువాత నువ్వు ఎక్కువ రోజులు బతకలేవు. కాటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. అనవసరంగా నీ చావు నువ్వే కొని తెచ్చుకోకు. చెప్పింది విను. నేరం ఒప్పేసుకో. తండ్రిని చంపిన కూతురుగా ముద్ర వేయించుకున్న దానికన్నా ఈ లోకంలో చావడమే నాకు ఆనందం. దానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఆడదాని చేత నిజం చెప్పించలేకపోయిన అవమానం నన్ను పిండేస్తుంది.